సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న రోషయ్య గారి మరణం బాధ అనిపిస్తుంది. వారి రాష్ట్రానికి, ఈ తెలుగు రాష్ట్రాలకి వారు అందించిన సేవ ఎనలేనిది. వారికి వారు అనుభవించిన పదవులు కానీ, వారికి వచ్చిన పదవులు కానీ, ఏ పదవైనా పదవికి వన్నె తెచ్చే లెవెల్లో రోషయ్య గారు పాలన అందించున్నారు. వారితో పాటు 2004లో క్యాబినెట్ లో పనిచేయడం అనేది అదృష్టంగా భావిస్తున్నాను. ఏ చిన్న సమస్య ఉన్నా, ఏదైనా చెప్పాలనుకున్నా వారి దగ్గరికి వెళ్లి పరిష్కారం అడిగితే ఇమీడియట్ గా వారు మాకు ఒక సూచన ఇచ్చేవారు, ఒక డైరెక్షన్ ఇచ్చేవారు. వారు క్యాబినెట్ లో కూడా వారి పక్కనే కూర్చునే అదృష్టం దొరికింది. ప్రతి ఇష్యూలో కూడా, ప్రతి సబ్జెక్ట్ లో కూడా డిస్కస్ చేస్తున్నప్పుడు వివరించి చెప్పేవారు. చాలా అనుభవజ్ఞులు. వారి నాయకత్వంలో వారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వారి క్యాబినెట్ లో కూడా పనిచేసే అవకాశం దొరికింది. వారి అనుభవాన్ని రాష్ట్రానికి ఎన్నో రకాలుగా ఎవరు వచ్చినా కూడా నోటి నిండా పలకరించి మనస్ఫూర్తిగా సమస్యను విని పరిష్కరించే దిశగా ఉండేవారు. వారిని స్ఫూర్తిగా తీసుకొని చాలా కార్యక్రమాలు చేస్తూ ఉండేవాళ్ళం. వారి మరణం ఈ రాష్ట్రానికి తీరని లోటు. వారు చేసిన సేవల్ని రాష్ట్ర ప్రజలు, ఈ రాష్ట్రం ఎప్పుడు కూడా మర్చిపోదని గుర్తు చేసుకుంటూ వారి ఆత్మకు శాంతి చేకూరాలని వారి కుటుంబ సభ్యులకి నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తా ఉన్నాను. కీర్తిశేషులు పెద్దలు రోషయ్య గారు ఈరోజు చనిపోవటం రెండు తెలుగు రాష్ట్రాలకు మరి తీరని లోటుగా చెప్తూ ఎంతో అనుభవం ఉన్న రోషయ్య గారు ఆఖరి శాసనసభలో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనసభ్యులు ముఖ్యమంత్రిగా పనిచేయడం, అప్పుడు నేను కూడా శాసనసభ్యురాలుగా ఉండడం, నేను గెలిచిన కొత్తలో మా భర్త చనిపోతే అనేక సార్లు వారు ఓదార్చడం, ఒక తండ్రి సమానంగా ఉండేటువంటి వ్యక్తి. ఈరోజు మరి వారు చనిపోవడం రెండు తెలుగు రాష్ట్రాలకు తీరని లోటు. వారు ఏ అవకాశం వచ్చినా దాన్ని అందిపుచ్చుకొని ఆ పదవులకు వన్నె తెచ్చినటువంటి గొప్ప నాయకుడు రోషయ్య గారు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని, మరి వారి మరణం ఎవరికి తీరని లోటు ఈ రాష్ట్రాలకు మిగిలిపోతుందని తెలియజేసుకుంటూ ఆ కుటుంబానికి భగవంతుడు మనోధైర్యాన్ని ఇవ్వాలని ప్రార్థిస్తా ఉన్నాను.